మన్యం జిల్లాలోని గిరిజన సంక్షేమ హాస్టల్లో ఏం జరుగుతోంది? 130 మంది విద్యార్థులు కామెర్ల బారిన పడితే గుర్తించలేదా? గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అధికారులు ఏం చేస్తున్నట్టు? ఇవే ప్రశ్నలు అందరిలోనూ తలెత్తుతున్నాయి. సకాలంలో మెరుగైన వైద్య సేవలు అందక, పౌష్టికాహార లోపం, ఇతర కారణాలతో పసిప్రాయంలోనే గిరిజన విద్యార్థులు మృత్యు ఒడికి చేరుతున్నారు. కురుపాం గిరిజన సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో వారం రోజుల వ్యవధిలో 2 10వ తరగతి విద్యార్థులు మృతి చెందారు. కంబగూడకు చెందిన పువ్వుల అంజలి ఈ నెల 26వ తేదీన ఇంటి వద్ద మరణించింది. కల్పన అనే మరో స్టూడెంట్ కేజీహెచ్లో చికిత్స పొందుతూ చనిపోయింది. విద్యార్థుల మృతికి కలుషిత నీరే కారణమని అధికారులు అంటున్నారు. ఇప్పటికే హాస్టల్ గురుకులాల సెక్రటరీ గౌతమి సందర్శించారు. ప్రస్తుతం 37 మందికి కేజీహెచ్, 63 మందికి జిల్లా హాస్పిటల్లో చికిత్స కొనసాగుతోంది. ప్రభుత్వ తప్పిదాన్ని అధికారులపైకి నెట్టే ప్రయత్నం జరుగుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఘటనలో ఇప్పటికే ప్రిన్సిపల్ అనురాధ, ఏఎన్ఎం విజయ ఇద్దరిని కూడా ప్రభుత్వం డిస్మిస్ చేసింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, మన్యం జిల్లాలో ఉన్న గిరిజన సంక్షేమ హాస్టల్లో ఏం జరుగుతుంది అంటే, ఇంతమంది విద్యార్థులు ఒకేసారి కామెర్ల బారిన ఎందుకు పడుతున్నారు? కలుషిత నీరే కారణమా, ఇంకేదైనా ఉందా? అధికారులు కానీ ప్రభుత్వం ఎటువంటి సమాధానాలు చెప్తున్నారు? రాధిక, కురుపాంలోని గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో అయితే దారుణమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. మరొకసారి మనలాంటి వాళ్ళం ఇలాంటి విషయాలు మాట్లాడకూడదు అనేటువంటి దారుణమైన సంఘటన అయితే చోటు చేసుకుంది. 2 విద్యార్థులు పచ్చకామెరలు అంటే జాండీస్ తో మృతి చెందినటువంటి సంఘటన అక్కడ ప్రస్తుతం తలెత్తింది. అంజలి అనే అమ్మాయి, అదేవిధంగా కల్పన, 2 విద్యార్థులు 10వ తరగతి చదువుతున్న 2 విద్యార్థులు అయితే ఈ యొక్క పచ్చకామెరల వ్యాధితో మృతి చెందడం జరిగింది. ఒకరికి అంటే అంజలి అనే అమ్మాయి ఇంటి వద్ద మృతి, దసరా సెలవులకు వెళ్ళిన తర్వాత ఈ నెల 26న ఇంటి వద్ద మృతి చెందింది. అదేవిధంగా కల్పన అనే అమ్మాయి కేజీహెచ్ లో మృతి చెందింది. ఇప్పటి వరకు సుమారు 130 మంది విద్యార్థులు విష జ్వరాలు కావచ్చు, అదేవిధంగా పచ్చకామెరలు కావచ్చు, ఇతర వ్యాధుల ద్వారా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఇప్పటికే వైజాగ్ కేజీహెచ్ లో సుమారు 40 మంది వరకు కూడా చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. అదేవిధంగా మనం చూసుకుంటే పార్వతీపురం మన్యం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా మిగతా విద్యార్థులు సుమారు 80 మంది వరకు విద్యార్థులు, మొత్తం 130 మంది అంటే మొత్తం 610 మంది విద్యార్థులు అక్కడ విద్యను అభ్యసిస్తుంటే 130 మంది విద్యార్థులు అయితే అస్వస్థతకు గురయ్యారు. వాళ్ళందరూ కూడా చావు బతుకుల మధ్య కొట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే మనం చూసాం, గిరిజన సంక్షేమ పాఠశాల సెక్రటరీ ఎవరైతే ఉన్నారో గౌతమి కూడా పాఠశాలను సందర్శించారు. ఇదంతా కూడా కలుషిత ఆహారము, కలుషిత తాగునీరు కావడం వల్లే వచ్చిందని చెప్పేసి అక్కడ ప్రిన్సిపల్ అంజనాదేవిని కూడా ఇప్పటికే సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏఎన్ఎం కూడా ఇప్పటికే సస్పెండ్ చేయడం కూడా జరిగింది. మరోవైపు మనం చూసుకుంటే గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంజారాన్ని కానీ, అదేవిధంగా కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వర్, వీరిద్దరూ కూడా గిరిజన బిడ్డలే, గిరిజన కోటలోని ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రిగా కూడా అయ్యారు. కానీ వీరికి ఎప్పటి వరకు కూడా విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, చనిపోయిన విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడిన విద్యార్థులు కూడా ఎక్కడ కూడా పరామర్శించిన పరిస్థితి ఎక్కడ కనిపించలేదు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పుడు ఇదే హాట్ టాప్ గా మారింది. వైసీపీ నాయకులు నిన్న కొంతమంది విశాఖ కేజీహెచ్కి వెళ్లి వాళ్ళందరినీ పరామర్శించడం జరిగింది తప్ప అటువంటి ఎంపీ చెట్టి తనుజారాన్ని కావచ్చు, గిరిజన శాఖ మంత్రి కావచ్చు, లోకల్ ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా పార్వతీపురంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే బోళ్ళ విజయేంద్ర కావచ్చు, ఎవరు కూడా ఇప్పటి వరకు విద్యార్థుల్ని పరామర్శించిన పరిస్థితి లేదు. గిరిజన శాఖ మంత్రి మాత్రం కలుషిత తాగునీరు ఎక్కడ లేదు, ఆర్ఓ ప్లాంట్ బాగానే ఉందని స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ నిన్న ఆర్ఓ ప్లాంట్ మళ్ళీ తిరిగి కొత్తది వేయడం, గౌతమి సెక్రటరీ వచ్చిన తర్వాత కొత్త కూడా వేయడం జరగడంతో అనేక అనుమానాలు అయితే తావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎక్కడ కూడా ఏ ప్రజాప్రతినిధి కూడా పట్టించుకునే పరిస్థితి. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ కూడా మరో 2 రోజుల్లో వచ్చి విద్యార్థుల్ని పరామర్శించే పరిస్థితి కూడా ఉందని మనకు చెప్పుకోవచ్చు. రాధిక. రైట్, థాంక్యూ శివశంకర్.